పరిస్థితి చూడు, ఇదే పరిస్థితి. వీళ్ళు చేసింది ఏంటిది నాకు అర్థం కాదు. వాళ్ళ వంటలో మొత్తం ఎగిరెగిరి పడతారు. వీళ్ళు చేసింది ఏంటిది ఒక్కసారి మీరు చూడు. అద్దాలు పెట్టిన ఫ్రేమ్ మనం పెట్టిన ఏదైనా ఫ్రేమ్ ఉన్నదా? ఏదైనా ఫ్రేమ్ ఉందా? ఈ ఫ్రేమ్ అద్దాలు ఉన్నాయా? స్విచ్ బోర్డులోనే పెట్టిరా కనీసం? కేసీఆర్ చేసిన తప్పితే మీరు చేసిన ఇన్ఛార్జ్ ఉన్నారా? మీరే చూడొచ్చు లైవ్. ఇలా మొత్తం ప్రపంచానికి చూపారు మీరంతా. ఇవాళ ఎంసీపీ ఉన్నారా? మీరు లైవ్ చూపిరండి. కనీసం వైరింగ్ ఉంచలే. ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు, ఆర్భాటంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరికి వచ్చి ఓపెన్ చేసి పేరు. చాలా చాలా సంతోషం. ఆ రోజు ఏమి చెప్పి పేరు స్టేజ్ మీద, వారం రోజుల లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి బెనిఫిషరీస్ పోకపోతే ఆ బెనిఫిషరీస్ పేరు మేము తీసేస్తాము అని ఆ రోజు చెప్పింది. మరి నేను అడుగుతా ఉన్నాను, యాలెట్కి కరెక్ట్ గా 10 రోజులైంది. 10 రోజుల వరకు నేనేమి సపోర్ట్ చేయలే. మరి 10 రోజులు అయితా ఉంది. ఈ క్షణం వరకు ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు ఇయ్యలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, జవాబు చెప్పండి. రేవంత్ కానీ వాళ్ళు వచ్చి ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎట్లా ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. ఎలా మీకు చూపించిన పగిలిపోయిన అద్దాలున్నాయి, వాష్రూమ్లు నీట్ గా లేవు, డోర్లు పెట్టలేదు, కరెంట్ లైన్లు ఇగ్గలేదు, ఇలా ఇక్కడ ఉన్న రోడ్ చేయలేదు, ఇలా ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇదే పరిస్థితి కమలాపూర్ లో ఉంది, అదే పరిస్థితి గూడూరులో ఉంది, అదే పరిస్థితి మరిపెల్లిగూడెంలో కూడా ఉంది. ఇది వాస్తవం కాదా నేను చెప్పింది? నేను అడిగింది ఇవే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చేయండి, చేసి వాళ్ళ లోపల పంపండి అని చెప్పినాం. అడిగితే వాళ్ళకి రగిలిపోయింది. ఆనాడు నన్ను ఏమడుగుతాడు మంత్రి గారు? నేను మాట్లాడి పెట్టేసినాక నన్ను ఏమడిగిండ్రు? మీరు అందరు మీడియా సాక్షిగా ఉన్నారు. అసలు కేసీఆర్ గారు పేరు ఎట్లా చెప్తావు అని అడుగుతాడు నన్ను స్టేజ్ మీద. కట్టించిందే కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారి పేరు చెప్పకుండా మేము ఎందుకుంటామని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు చేయని చేతనైతే లేదు కదా. ఒక మంత్రి ఇదే విధంగా ఓపెనింగ్ చేసి పోతాడా? ఇది కరెక్టేనా? ఇస్ దిస్ రైట్? మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏ విధంగా అయితే ఆ రోజు ఆర్భాటం చేసిపోయారో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. మీరు గిట్లా మళ్ళా 10 రోజులు వెయిట్ చేస్తా, ప్రెస్ మీట్ పెట్టినా ఇడికి వచ్చి మళ్ళా 10 డేస్ వెయిట్ చేస్తా. మళ్ళా 10 డేస్ లో కూడా మీరు పనులు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరి బెనిఫిషియరీస్ ని తీసుకొని కూడా నేను వస్తా. పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతా ఉన్నది అనేది ప్రచారంలో జరుగుతా ఉంది. నేను చెప్పింది కాదు, ఆడియో లీకులు వస్తా ఉన్నాయి. లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మహిళలను అడిగినాడా, వాళ్ళు కూడా లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు. మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్ల మీద కడితే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మరియు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఎవరికి ఇచ్చినా మంచిదే బెనిఫిషరీస్, కానీ పూర్తి పేదోళ్ళకి ఇవ్వాలి. ఒక్కరి పేరు కూడా అలా పేదోడు లేకుండా ఎవరికన్నా ఇల్లున్న వాళ్ళకి ఇచ్చిరని తెలిస్తే మాత్రం మీరు అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ఇల్లు కట్టింది పేదోళ్ళకి పంచండి, ఎవరికన్నా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పేదోళ్ళకి మాత్రం, గుంట లేని వాళ్ళకి మాత్రం, పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం పంచాలి. ఆ ఉద్దేశమే, ఆ లక్ష్యమే కోసమే కేసీఆర్ గారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. ఇలా వాళ్ళు కొట్లాడుకునే వరకే సరిపోతుంది. మన మండల్ కమలాపూర్ మండల్ ఆనుకోనే పరకాల నియోజకవర్గం ఉంటది. ఆడ మంత్రి గారి కూతురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పొంగి బజాయించింది, రేవంత్ రెడ్డి గారిది పొంగి బజాయించింది. మీరే కొట్లాడుకుంటారా? లేకపోతే ప్రజలకి ఏమైనా చేస్తారా? అసలు మీరు కొట్లాడుకోవడానికి, మీ సినిమాలు చూడడానికి మిమ్మల్ని గవర్నమెంట్లోకి వేసారు ఓట్లు ప్రజలు. మీరు పొంగి పడకుండి రేపు వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది. కేసీఆర్ గారు అధికారానికి 2 సంవత్సరాల తర్వాత రాబోతా ఉన్నాడని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. దయచేసి ఏది ఏమైనప్పటికీ వెంటనే మా కమలాపూర్ లో ఉన్న 302 డబుల్ బెడ్రూమ్లని వెంటనే ఈ గంట సేపట్లనే ఆ ప్రొసీడింగ్లు పంచాలి. మా గూడూరులో ఉన్న 50 డబుల్ బెడ్రూమ్లని వెంటనే గంట సేపట్లో వాళ్ళ ప్రొసీడింగ్స్
పంచాలి, అనౌన్స్ చేయాలి. మరిపెల్లిగూడెంలో వెంటనే అనౌన్స్ చేయాలి, ప్రొసీడింగ్ ఇచ్చేయాలి. ఇయ్యకపోతే మాత్రం మేమైతే ఊరుకునే ప్రసక్తి ఉండదు. మల్లగా ఉట్టిగా ఖైదాలు ఇచ్చేసి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం అది కూడా ఊరుకునేది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఖైదాలు ఇచ్చేస్తారు, మీరు వెళ్ళిపోయి తప్పించుకుంటే వాళ్ళు లోపలికి ఎట్లా రావాలి? ఈ పరిస్థితిలో ఉండగలుగుతారా? ఇలా కేసీఆర్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీకు 5 కోట్ల రూపాయలు, సుమారు 5 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిండు. అవి టెండర్ వేసుకుని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమ్మీడియట్ గా డెవలప్ చేయాలని మా ప్రజల పక్షాన నేను అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.